ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మహిళలకి ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి చూద్దాము. దేశంలో ఉన్న హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు విశ్వకర్మ పథకం 18 రకాల సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహించేందుకు ఈ పథకం అమల్లోకి వచ్చింది. మరి కుట్టు మిషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అని చూస్తే, ఈ పథకం పేరు వచ్చేసి పిఎం విశ్వకర్మ యోజన. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్థికంగా వెనుకబడిన మధ్యతరగతి ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం, వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం, సాంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించడం. అయితే ఈ పథకంకి ఎవరు అర్హులు అని చూస్తే, సాంప్రదాయ వృత్తులైన దర్జీ అంటే టైలరింగ్, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, చర్మకారులు వంటి మొత్తం 18 రకాల వృత్తుల వారు. ప్రధాన ప్రయోజనం: కుట్టు మిషన్ లాంటి పనిముట్లు పొందవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పూర్తి వివరాలను ఈ పథకం కింద అందుబాటులో ఉంటాయి. కుట్టు మిషన్ పొందేందుకు అర్హతలు ఏంటి అంటే, మహిళలు, పురుషులు ఇద్దరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. భారతీయ పౌరులై ఉండాలి. కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఐడి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా స్కూల్ టీసీ, కుటుంబ ఆదాయం ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికెట్, వితంతువులైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్. ఎలా అప్లై చేసుకోవాలి అని చూస్తే, పిఎం విశ్వకర్మలో భాగంగా అప్లై మిషన్ యోజన పథకానికి 2 రకాలుగా ఆఫ్లైన్, ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కి పిఎం విశ్వకర్మకు సంబంధించిన అప్లికేషన్ ఫారం తీసుకొని పూర్తి వివరాలను ఫిల్ చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ని జిరాక్స్ కాపీలను జత చేయాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారంను సిఎస్సి ప్రతినిధికి ఇస్తే వారు దానిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి అందుకు సంబంధించిన రిసిప్ట్ ఇస్తారు. ఇలా మీరైతే కుట్టు మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు తీసుకోండి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.